గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ ఈ రోజు మనలో చాలా మంది ప్రొడక్ట్ వాడి రిజల్ట్ తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ పేషెంట్ గా వచ్చి ఇందులో జర్నీ చాలా పెద్ద జర్నీ అయితే చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రిజల్ట్ చూసి ఇందులో కంటిన్యూ చేస్తూ వాళ్ళు జాబులు ఆపుకొని ఇందులో కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఈ ప్రోడక్ట్ ఒక టెస్ట్ మనీ. దాన్ని మనం మాట్లాడించే ప్రయత్నం ప్రతి ఒక్క లీడర్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీ వాయిస్ లో కూడా మీరు వినే ఛాన్స్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, వెల్కమ్ మేడం ఇందు గారు. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. నేను చాలా మందికి ప్రోడక్ట్ ఇచ్చాను. నేను చేసిన జర్నీలో కిడ్లీ జెంట్ ఇచ్చాను. ఇంతకుముందు డిటాక్స్ ఫైర్ ఉండేది, ఇప్పుడు హెయిల్ డాట్ ఓ దాంట్లో హెయిల్ డాట్ ఓ అంటే హెయిల్ డాట్ ఓ అని చెప్తాను. హెయిల్ డాట్ ఓ సిస్టమ్ చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయి నా దగ్గర రియోనిక్ సంబంధించి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మా ఫ్యామిలీలోది చెప్తాను నేను. ఫస్ట్ నా బాబుకి జస్ట్ ఇప్పుడు 8th ఇయర్ అండి. 4 years వరకు ఎనీ మంత్లీ 2 times హాస్పిటలైజ్ అయిపోయాడండి. ఎందుకంటే సిఆర్పి డౌన్ లేదా బ్లడ్ ఇన్ఫెక్షన్. నా మీద చుట్టుపక్కల వాళ్ళు జాలి చూపించేవాళ్ళు, బాబుకి ఎంత సఫర్ చేస్తున్నారు, అయ్యో ఇదేంటి వచ్చి 2 రోజులు అయిందో లేదో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారని అందరు నాకు చూపిస్తే సేవ చేసి నాకు బాధ రాలేదు. కానీ వాళ్ళు అనే మాటలకి నేను చాలా డిస్ప్రేజ్ అయిపోయి ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి టైంలో మన దాంట్లో కిడ్లీ జెంట్ అని సిరప్ వచ్చిందండి. కిడ్లీ జెంట్ సిరప్ చూసి వాడాలి అనేసి జస్ట్ 6 బాటిల్ వాడానండి నేను బాబుకి. వాడి కూడా 4 years అవుతుంది. అప్పుడు సరిగా అన్నం తినేవాడు కాదు, వీక్ గా ఉండేవాడు కాదు. నేను ఎక్కువ డాక్టర్స్ తో టర్న్ అవుతాను కాబట్టి డాక్టర్స్ ని అడిగాను, ఏంటి సార్ వాడు ఏమీ తింటలేదు, చాలా వీక్ గా ఉంటున్నాడు, కనీసం వెయిట్ కూడా గెయిన్ అవ్వట్లేదు అంటే, ఏమవదు కంగారు పడకు ఫుడ్ పెట్టు అనేసి నన్ను మొబిలైజేషన్ చేసేవాళ్ళు తప్ప మరి ఏమి రాసేవారు కాదు. ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఉన్నాం కదా, ఏది ఇదంతా ఇంగ్లీష్ కదా, అంతా ఇన్సులిన్ అవన్నీ ఉంటే వద్దమ్మా అనేసి నాకు వాళ్ళు మొబిలైజేషన్ చేసేవారు. అలాంటి టైంలో మనకి కిడ్లీ జెంట్ పరిచయం అయిందండి. ఈ కిడ్లీ జెంట్ సిరప్ నేను 6 నెలలు వాడిన బాబుకి. ఆ 6 నెలలు వాడిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు మా బాబు ఒక్కసారి కూడా హాస్పిటల్ మెట్టెక్కలేదండి. ఇప్పుడు వరకు చాలా యాక్టివ్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్ గా ఉంటాడు. కిడ్లీ జెంట్ అనేది ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కి, బాడీ డెవలప్మెంట్ కి, ఆకలి అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ కిడ్లీ జెంట్ సిరప్ మా బాబు ఇంతకు ముందు చదవమని ఒక వర్డ్ చెప్పాలంటే నేర్పించాలంటే 10 times ఒక వర్డ్ ని, చిన్నపిల్లలు కదండి, ఏంటి అంటూ ఇలాగా ఏదైనా ఒక వర్డ్ నేర్పించాలంటే మనం 10 సార్లు చెప్తే గానీ వాడు అలాగా గుర్తుంచుకునేవాడు కాదు. అలాంటిది కిడ్లీ జెంట్ వాడిన తర్వాత 2 times చెప్తే చాలండి, ఏదైనా సరే అంతగా గుర్తుపెట్టుకునే అంత మేధశక్తి పెరిగింది. బాగుంది. ఆ సిరప్ వల్ల బాబుకు కూడాను ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. ఇప్పుడు వరకు హాస్పిటల్కి వెళ్ళలేదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో మనకి ఏదైనా సరే బాడీలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ. ఎవరికైనా సరే చిన్న వర్షం వచ్చినా, క్లైమేట్ చేంజ్ అయిపోయినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్ చుట్టూ పరిగెడతానే ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడ చూడే చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గర ఖాళీ కూడా లేదు. ఒక అపాయింట్మెంట్ కావాలంటే బిఫోర్ 1 day బిఫోర్ మనం తీసుకోవాల్సి వస్తుంది. నాకు అలాంటి పరిస్థితి లేకుండా కిడ్లీ జెంట్ మాత్రం మా ఇంట్లో చాలా సేవ్ చేసిందండి. మా బాబుకి చాలా యాక్టివ్గా ఉంటాడు, ప్రతి విషయంలోనూ బాగుంటాడండి. అదొకటి. నెక్స్ట్ సిస్టప్ అండి. సిస్టప్ మా పాప విషయంలో, మా పాపకు వచ్చేసి సిస్టప్ అనేది తను మెచ్యూర్ అయిపోయిన 1 or 3 months తర్వాత ఒక్కసారి వస్తేనే లేడీస్ చాలా సఫర్ అయ్యే రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది మంత్లీ 3 times పీరియడ్స్ వచ్చేసి చిన్న వయసులో చాలా స్ట్రగుల్ అయిపోయి అసలు ఎందుకు నాకు ఈ జీవితం అన్నంత చిన్న పాప అండి, 15 years పాప ఆ స్టేజ్కి వచ్చిందంటే ఒక్కసారి ఎంత పెయిన్ ఉంటే అసలు ఆ స్టేజ్కి వస్తారు. అలాంటి సిచ్యువేషన్ లో నేను అనుకున్నాను, అసలు ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి, మన దగ్గర సిస్టమ్ కుప్పలు కుప్పలు ఉండిపోయినాయి, మన ఇంట్లో వాడాలి కదా అనేసి మా పాపకి 3 months ఇచ్చానండి. సిస్టబ్ ప్లస్ విటైన్ 2 3 months వాడాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మంత్లీ 1 time, జస్ట్ 4 days, చాలా హెల్దీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, చాలా బాగుందండి. ఇంకొకటి రియోనిక్ మా మదర్కి ఇచ్చాను. మా మదరు పొలం పనులు చేస్తారండి. బయటికి వెళ్ళేసి పొలం పనులు చేసుకొని వచ్చేటంటే ఒకసారి వర్షంలో వచ్చి కాలు జారి కింద పడిపోయి మోకాలు దెబ్బ తగిలి కాలు స్ట్రైట్ గా పెట్టి ఫోల్డ్ చేయలేని స్థితిలో ఉన్నారు మా మదర్ గారు. అలాంటి సిచ్యువేషన్ లో తనకి కూడా రియోనిక్ విటైన్ 2 కాంబినేషన్ 6 months వాడించానండి.
అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి ఏ పెయిన్ రాలేదు, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. మా అమ్మగారు రికమెండేషన్ చేసిన ఒక ఆంటీకి ఇచ్చాను హైదరాబాద్ లో. ఆంటీ కూడాను హెవీ పెయిన్, నడువు నొప్పి. ఏంటంటే ఒక రైస్ వండాలంటే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి రైస్ కలిపి రావడం, వచ్చి పడుకోవడం, కూర్చోలేరు. అంత పెయిన్ తో సఫర్ అయ్యే దానికి రియోనిక్ 2 months ఇచ్చానండి. ఆవిడ నేను మొన్న వెళ్తే నా కాళ్ళ మీద పడి దండం పెడుతున్నారు. ఏ టైంలో ఎలా పరిచయం అయ్యో తెలీదు, నా లైఫ్ మార్చేసావు అనేసారు. అయ్యో అదేంటి ఆంటీ అంటే, చాలా సఫర్ అయ్యానమ్మా, అన్ని హాస్పిటల్ తిరిగాను, కానీ నాకు ఏది అవ్వలేదు, కానీ ఇది మాత్రం నాకు. డాన్స్ చేస్తున్నారండి. మ్యారేజ్ కి వచ్చేసి తన ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు. నాకు అన్ని తగ్గిపోయినాయి, నువ్వు నాకు దేవుడిచ్చిన వరము అనేసి అన్నారు. అలాగా మేము చేసిన ట్రావెల్లో చాలా ఉన్నాయండి. ఒక్కదాన్నే అన్ని ఒక్కరోజు చెప్తే బాగోదు కదా, ఇంకా ముందు ముందు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టెస్టిమనీస్. నిజమే, ఒక కోట్ ఇస్తే ఒక కోట్ అంతా మీరే ఇంకా చెప్పేస్తారేమో. ఓకే, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టెస్టిమనీస్ అయితే చెప్పారు. అలాగే వాసురవి గారు, వెల్కమ్ సార్. సార్ హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కొత్త టెస్ట్ మనీ సార్ 3 ఉన్నాయి. ఫస్ట్ మన రియాక్టివ్ గురించి అండి. నేను ఇప్పుడు మొన్న 13th యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ కొంచెం కాల్ ప్యాచర్ అయ్యి అది రికవర్ అయింది అనుకునేలాగా ఇంటికి వచ్చాను సార్ 18th. వచ్చే దారిలోనే రైట్ లెగ్ వాసింది. ఇంకా బెడ్ మీద పడుకోవడం, ఇంకా ఆ పడుకోవడం వల్ల ఏంటంటే నీరసం, బద్ధకం. ఈ రోజు తిరిగేవాడిని, ఇలా మంచం పడుకుని దాని నుంచి బద్ధకం వచ్చేది. తిన్నా కానీ ఏదో అనీజీగా ఉండేది. రోజు మధ్యాహ్నం పూట ఒక రియాక్టివ్ ప్యాకెట్ అనేది తాగుతున్నానండి. తాగిన తర్వాత 1 or 2 minutes అండి, ఎక్కువ టైం కూడా లేదు. 1 or 2 minutes లో మనకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే ఆటోమేటిక్ గా గ్యాస్ ఫామ్ అవుతుందని తెలుసు కదండి. ఆ గ్యాస్ వండి నాకేమైనా పొట్ట ఉబ్బరంగా వచ్చేది. ఆ రియానిక్ తాగినాక ఆటోమేటిక్ గా గ్యాస్ అవుట్ సైడ్ అయిపోవటం, పొట్ట అనేది బాగా తేలిగ్గా ఉండటం, నాకేదో మైండ్ ఫ్రెష్ అయినట్టుగా అనిపించడం, మళ్ళీ నార్మల్ గా యాక్టివ్ గా ఉండి లేచి మళ్ళీ నేను కూర్చోవడం జరిగేది. పడుకునేవాడిని కదా ఎక్కువసేపు. అలాగా రియాక్టివ్ అయితే మాత్రం నెంబర్ 1 గా పనిచేస్తుంది. రోజు తాగుతానండి. రోజు ఎప్పుడన్నా డల్ అనిపిస్తే చాలు అది రియానిక్ ఒక ప్యాకెట్ ఓపెన్ చేయడం, తాగేయటం. అలాగండి, బాగా టేస్టీగా, అది తాగిన వెంటనే ఎనర్జీగా, హెల్దీగా, అంతా హ్యాపీగా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇది వేజాప్ కాఫీ అండి. రోజు డైలీ ఎర్లీ మార్నింగ్ తాగుతున్నాను వేజాప్ కాఫీ. తాగడం వల్ల ఏంటంటే నా బాడీ నాకే తెలియకుండా చాలా వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి ఎదుటి చెప్పను తప్ప నేను చూసుకోలేదు. వాడికి బాగా తగ్గాను. మామూలుగా అయితే నాకు టీ షర్ట్లు అనేవి ఎక్సెల్ పట్టదండి, ఇప్పుడు ఎక్సెల్లే పడుతుంది. బాడీ కూడా అంత కనపడినంతగా ఉండదు. బాగా స్లిమ్ గా అయిపోయినట్టు అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన అబ్దో హెల్త్ అండి. అది తాగి నాకైతే కొంచెం యాక్టివ్ గా ఉంటాం, ప్లస్ దాంట్లో ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా సరే బాడీ ఎనర్జెటిక్ గా చేసే గుణాలు అయితే ఉన్నాయండి. అబ్దో హెల్త్ కూడా నెంబర్ 1 గా హ్యాపీగా. మనకి ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మన బాడీ తత్వం మనం యూజ్ చేసేటప్పుడు ముందు ఎలాగుంది, తాగిన తర్వాత ఎలాగుందని అబ్జర్వ్ చేసుకుంటే గానీ దాని వాల్యూ తెలియదండి. అది ఎలా పనిచేస్తుందని మనకు అర్థం కాదు. అదేంటంటే నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను. తాగక ముందర ఎలాగున్నాను, తాగిన తర్వాత ఎలాగుంటున్నాను, అది 2 minutes 3 minutes తాగిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఆ వాల్యూ అనేది తెలుస్తుందండి. ఇలాగా. దానికి ఇంకోటి ఏంటంటే నాకు కాల్ ప్యాచర్ అయింది కంటే ఆ రెడ్ లెగ్ కాడ మధ్యలో బోను క్రాక్ అయిందండి. ఆ క్రాక్ అయిన తర్వాత ఏంటంటే దానికి పెయిన్ బాగా వస్తుంది, నడవలేను, మామూలుగా బెడ్ మీదే. కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చేయాలండి, పడుకుంటే కనపడదని బయటకు వచ్చాను. ఆ బోన్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఆ ఇంగ్లీష్ మెడిసిన్ ప్లస్ ఇది రియోనిక్ వాడుతున్నానండి. 2 కాంబినేషన్ లో. మధ్యాహ్నం పూట రియోనిక్ 1 hour గ్యాప్ ఇచ్చి ఫస్ట్ మంద వేసుకున్న తర్వాత వాళ్ళు వేస్తున్నానండి. ఎందుకంటే మంద పని చేసినాకే వాళ్ళు పని చేయాలి, కానీ వాళ్ళు పని చేసినా మనం పని చేయకూడదు అనే కాన్సెప్ట్ నాది. ప్రజెంట్ వాడాను సార్. 2 రోజుల్లోనే నిప్పు అనేది నాకు అనిపించలేదు. నడిస్తే కలక్కమని, అంటే అర్థమైతే కలక్కమంటే వాయిస్ కొంచెం తేడా ఉంటుంది మాది లాంగ్వేజ్. అంటే స్కిడ్ అయినట్టు అనిపించదు అండి బ్రోను, అలా అనిపించేది. కానీ అది లేదండి, ఇప్పుడు నడవగలుగుతున్నాను. ఈ రోజు వేరే సాటికి వర్క్ వెళ్ళాలి, అయినా తప్పట్లేదు, వెళ్ళాల్సి వస్తుంది. అది ఈ రేణుకు వల్లే వెళ్ళగలుగుతున్నానండి. అది నిజంగా 100% హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే పెయిన్ ఉంటే వెళ్ళలేం కదండి, నడవలేం కదా, బైక్ జర్నీ కూడా చేయలేం కదా. అందుకని చెప్పేసి ఈ రియోనిక్ వల్ల నాకు చాలా బెనిఫిట్ అండి. నేను కంటిన్యూగా వాడుతున్నాను. మొన్న కూడా చెప్పాను, నెలకి 7,000 కాడికి నేను ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్ నేనే వాడుకుంటున్నాను. మా డాడీకి ఈలోపు వాడట్లేదు, నేనే వాడుకుంటున్నాను. మా అమ్మకు ఓన్లీ NCA సిరప్ ఒకటే వాడుతున్నానండి.
ఇది సార్. థ్యాంక్స్ సార్, కిరణ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాసు గారు. సెల్ఫ్ టెస్టిమోనీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే వెంకటరమణ గారు, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హెల్తీ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టెస్ట్ మనీ డే. చాలా వండర్ఫుల్గా వింటున్నాం టెస్ట్ మనీస్ అన్నీ కూడా. నా వైపు నుండి ఏంటంటే రియోనిక్ ఫార్ములా అండి. రియోనిక్ ఫార్ములా మా మామయ్యకి ఇచ్చాను. ఆయన చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది, లెగ్ పెయిన్ తోటి. ఆయనకి రియోనిక్ ఫార్ములా ప్లస్ విటైన్, రియోనిక్, విటైన్, అబ్డో హెల్త్ 3 కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాడారు, 15 రోజులు వాడారు. వాడిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అది. వండర్ఫుల్గా పెయిన్ అయితే చాలా తగ్గడం జరిగింది. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రోడక్ట్ చాలా వండర్ఫుల్గా ఉంది అంటే ఏ కంపెనీ నుండి తెచ్చారని చెప్పేసి అంటే నేను చెప్పాను, ఇది న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్లో ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇది అబ్డో హెల్త్, ఇది అది హెల్తిక్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, హైదరాబాద్ హెడ్ ఆఫీస్ అది. అదే చాలా చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి వచ్చిన రిజల్ట్ బట్టి. అలాగే బొబ్బిల్లో ఒక టీచర్ ఫ్యామిలీకి ఒకటి ఇచ్చామండి, రియోనిక్ ఫార్మ్. వాళ్ళ మిసెస్కి చాలా 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 ప్రాబ్లంగా ఉండేది అనమాట. ఆవిడ హాల్లో నుండి వంటగదిలోకి వెళ్ళాలన్నా, వంటగది నుండి హాల్లోకి రావాలన్నా చాలా చాలా ఇబ్బంది పడిపోయేది. చాలా మంత్స్ నుండి ప్రాబ్లం ఫేస్ చేసేవారు అనమాట. చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ క్యూర్ అవ్వకపోవటం, ఆ మెడిసిన్స్ వాడి 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 ఇతర ఆర్గాన్స్ కూడా దెబ్బతినే పరిస్థితి అయితే వచ్చింది. వాటిండి ఈరోజు రియోనిక్ ఫార్ములా వాడడం వలన సమస్య క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఆవిడ బాగానే హ్యాపీగా తిరుగుతుంది, తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఆ టీచర్ గారు చెప్తున్న తన మాటల్లో అయితే ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఆయన వాళ్ళ భావాలు అయితే వ్యక్తం చేశారు. సార్ మంచి ప్రోడక్ట్ అయితే మాకు చూపించారండి, మంచి ప్రోడక్ట్ అయితే మమ్మల్ని వాడుకునే అవకాశం మాకు కల్పించారు. ఈ కంపెనీకి మాత్రం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకోటండి, మా బావగారైన సుధాకర్ గారు వాళ్ళ పాప పీసీఓడి ప్రాబ్లం అయితే ఉండేది. పీసీఓడి ప్రాబ్లం కూడా మన డాక్టర్ శ్రీనివాస్ గారి సహకారంతో వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. సిస్టాబు ప్లస్ అప్పుడు డిటాక్స్ఫైర్ ఉండేది, డిటాక్స్ఫైర్ కాంబో అంటే ఇప్పుడు హెల్డాట్వో న్యూ వెర్షన్. ఈ ప్రోడక్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా పనిచేసిందండి. పీసీఓడి వాళ్ళ టెస్ట్ మనీస్ అంటే వాళ్ళు చెప్పడం అంటే ఇప్పుడు మన రికార్డెడ్గా చేయలేదు కానీ వాళ్ళ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే రిపోర్ట్స్ కూడా మనం చాలాసార్లు చూపించాము మన జూమ్ సెషన్లోనే. ఎంత తేడా వచ్చిందంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అంటే హెల్తిక్ కంపెనీకి మాత్రంగా అయితే ధన్యవాదాలు అయితే చెప్పారండి. అది అంటే ఫర్ ఎవర్ ఇది మనమనే కాదు, ఎవరు వాడిన రిజల్ట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడాను వారి వారి సమస్యలకు తగ్గట్టుగా ప్రోడక్ట్ తీసుకొని నయం చేసుకునే అవకాశం అయితే మన కంపెనీ కల్పించిందండి. అలాగే ఇంకొక టెస్ట్ మనీ ఏంటంటే కిడ్లీజెడ్ సిరప్. కిడ్లీజెడ్ సిరప్ కూడాను మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది. తను ఏంటంటే రోజు సాయంత్రం అయ్యేసరికి కాలు పిక్కలేమో నొప్పు రావడం, చాలా ఇబ్బందిగా పెట్టి వాడు రాత్రి నిద్రపోయే సమయానికి చాలా ఇబ్బంది పెట్టేసేవాడు. వాళ్ళు నిద్రపోనిచ్చేవాడు కాదు, అబ్బాయి కూడా నిద్రపోయేవాడు కాదు. అటువంటి సమయం నాకు చెప్పాడు, అన్నయ్య ఇలా ఉంది, అబ్బాయికి చాలా ప్రాబ్లంగా ఉంది, ఎన్ని సిరప్స్ వాడట్లేదు, టాబ్లెట్స్ తీసుకున్నావు, మన హెల్త్కి సంబంధించి కిడ్లీజెడ్ సిరప్ ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ కిడ్లీజెడ్ సిరప్ ఆర్డర్ పెట్టాము, వాళ్ళేమో వాడారు. వాడిన తర్వాత రిజల్ట్ విత్ ఇన్ ద 3-4 డేస్లోనే రిజల్ట్ అయితే కనిపించిందండి. వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, అన్నయ్య చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అయితే మాకు ఇచ్చారు, అబ్బాయికి ఆ సమస్య ఏమీ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాడు, తను హాయిగా పడుకుంటున్నాడు, మేము కూడా చాలా హాయిగా ఉన్నాము అని చెప్పి చాలా చాలా హ్యాపీగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్రోడక్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ అండి, ప్రతి ఒక్కరు వాడదగ్గవి, వాడింపదగ్గవి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మనకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మనం మన ప్రోడక్ట్ని అయితే
ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరచడానికి మనం అయితే మంచి అవకాశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సూర్యనారాయణ గారు, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హెల్తీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. ఒక విధంగా చెప్పుకోవాలంటే నా లైఫ్ కి హెల్తీ ప్రొడక్ట్ సీఎం గారు లాంచ్ చేశారు అనుకుంటున్నాను. నాకే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరము. డిసీజ్ ఉన్నా లేకపోయినా వాడుకోవాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్, ఇప్పుడున్నటువంటి క్లైమేట్స్ కారణంగా మనకు అవసరం. తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ కూడా కెమికల్ బేస్డ్ అయ్యి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం. అయితే నా టెస్టిమోనియల్స్ ఏంటంటే, నేను రియరిక్ నాకు లెఫ్ట్ హ్యాండ్ అనేది చాలా సర్వికల్ స్పాండిలైడ్ కావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. 1 month లోనే నాకు ఈ రియనిక్ ఫార్ములా అనేది ఎక్స్ట్రాడినరీగా పనిచేసింది. నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నెన్నో వైద్యాలు చేయించుకున్నప్పటికి కూడాను ఎటువంటి రెస్పాన్స్ కాలేదు. సో ఒక వ్యక్తి ద్వారా సాయి కృష్ణ గారు, శ్రీనివాసరావు గారు పరిచయం అయ్యారు. ఒకసారి ఇలా వాడండి, 1 month వాడండి అని చెప్తారే 1 month లోనే నాకు 1 month లోనే నాకు గొప్ప రిజల్ట్ వచ్చింది. అంతేకాకుండా నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి షుగర్ ఉండేదానికి లేడీస్కి ఇవ్వడం జరిగింది. 260 అబోవ్ షుగర్, అలాగే బ్లడ్ అనేది 7 grams ఉండేది. వాళ్ళకి డీడీ కిట్ ఇవ్వడం జరిగింది. 1 month లోనే ఆమె బ్లడ్ అనేది 7 grams నుండి 11 grams కి ఇంప్రూవ్ అయింది. అంతేకాకుండా షుగర్ లెవెల్ నార్మల్ వచ్చింది. ఎక్స్ట్రాడినరీ 1 month లోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేకాకుండా మా మిస్సెస్ కి గ్యాస్ట్రిక్ ఎప్పటిలో చాలా సఫర్ అవుతుంది అనమాట. 15 years గ్యాస్ట్రిక్ నుంచి చాలా సఫర్ అయ్యారు. స్కోప్ కూడా చేయించడం జరిగింది. ఇటువంటి రిజల్ట్ రాక ఈ ఎఫ్డో హెల్త్ వల్ల చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు మరే వద్దు ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ ఒకటే ఉంటే చాలు అని అంటున్నారు. నెక్స్ట్ కుర్కుమినిటీ కంపల్సరిగా తను నేను మానేసిన తను నన్ను గుర్తు చేసి మరీ తాగండి అని చెప్తూ కుర్కుమినిటీ కూడా ఆమె తాగుతూ నాకు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. ప్రివెంట్ క్యాన్సర్ మీద మనకి ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. మనం ఫ్యూచర్ గురించి, మనం ఆరోగ్యం గురించి కంపల్సరిగా ఎసెట్ పెట్టాల్సిందే. అది మనం చేసుకోకపోతే మనకి మనం మోసం చేసుకున్నట్లే. మన ఆరోగ్యం మనం బాగు చేయకపోతే ఎవరు వచ్చి చూస్తారు? డాక్టర్ ఏం చేసి లేడు. ఆయన ఇవ్వాల్సిన సొల్యూషన్ ఇలా తిను, ఇలా చెప్తాడు అంతే తప్ప కానీ ఆయన ఏం చేసింది ఏం లేదు. కాకపోతే మనం మన ఆరోగ్యం కోసం ఎంత అసెట్ పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ అవకాశం ఇచ్చిన చాలా 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 టెస్టిమోనీస్ అయితే ఉన్నాయి, కానీ అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి సార్, థ్యాంక్ యూ కిరణ్ సార్, థ్యాంక్ యూ వాస్ సార్, థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హెల్తీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గ్రేట్ టెస్టిమోనీస్. నెక్స్ట్ లక్ష్మి గారు, నెక్స్ట్ వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ రోజైతే టెస్ట్ మనీ విషయంలో నాకు అయితే మంచి మంచి టెస్ట్ మనీస్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని అయితే చెప్తారండి. మా మదర్కి అయితే జనరల్గా ఒక ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వీక్నెస్ అనేది వచ్చేసేదండి. చాలా నీరసం అనేది చేసేది, బాగా నీరసంగా ఉండేవారు. అప్పుడు నేను ఏం చేశానంటే మన హెల్తీలో రియాక్టివ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ
ఆ టైంలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో రియాక్టివ్ అనేది మనం ఇవ్వడం ద్వారా సాచెట్ ఆటోమేటిక్గా ఆవిడకి ఒక 15 మినిట్స్ తగ్గిందండి. నాకు ఈ యొక్క రియాక్టివ్ అయితే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అంటే ఎందుకనంటే మన బాడీలో సోడియం, పొటాషియం క్లోరైడ్ ఇవి సమపాలలో గనక లేకపోతే అంటే డీహైడ్రేట్ గనక జరిగితే అవి లో లెవెల్స్‌లో ఉంటాయండి. అప్పుడు మనం ఈ రియాక్టివ్‌లో అవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రియాక్టివ్ ఇచ్చిన వెంటనే 15 మినిట్స్‌లోనే మంచి ఆహ్, యాక్టివ్‌గా చాలా యాక్టివ్‌గా అయితే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈ రియాక్టివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతో పాటు వీటైన్ కూడా నైట్ అయితే ఒక టాబ్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలా రికవర్ అయ్యారు. చాలా హెల్తీగా ఉంటున్నారు. అలాగే దాంతో పాటు నేనైతే గ్యాస్ట్రైటిస్ ఒక పర్సన్‌కి అయితే చాలా హెవీ గ్యాస్ట్రైటిస్ అండి. చాలా పెయిన్‌తో ఉండేవాడు అబ్బాయి. అయితే అతనికి యాబ్డో హెల్త్ ఇవ్వడం జరిగింది. యాబ్డో హెల్త్ అంటే అతనికి అంటే ఎవ్రీడే ఫుడ్ కూడా తినేవాడు కాదండి. ఓన్లీ పెరుగన్నమే తినేవాడు. అప్పుడు మనం ఏదైతే యాబ్డో హెల్త్ ఉందో రెగ్యులర్‌గా ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఈ యొక్క గ్యాస్ట్రిక్ నొప్పి అయితే తగ్గింది. అతను అన్ని రకాల ఫుడ్స్ అయితే తింటున్నాడు ప్రెజెంట్. అంటే ఎండోస్కోపీ చూసేసరికి అతనికి అల్సర్ ఫార్మ్ అయిందన్నమాట. చాలా హెవీగా. డాక్టర్స్ కూడా సెలైన్స్ పెట్టి అవన్నీ చాలా భయపడిపోయాడు అతను. అయితే మన యాబ్డో హెల్త్ కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు అయితే చాలా మంచిగా ఆ నొప్పి అనేది పూర్తిగా నయమైంది. అన్ని రకాల ఫుడ్స్ తింటున్నాడు. చాలా యాక్టివ్‌గా ఉన్నాడండి. ఇలా రకరకాల టెస్ట్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంక టైం తక్కువగా ఉంది కాబట్టి ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ రాజు గారు, బిందె రాజు గారు. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. సార్ నేను చెప్పేది ఎస్పెషల్లీ రియనిక్ సార్. ఎందుకంటే ఈరోజు నేను మీ అందరితో జర్నీ చేస్తాను, ఇంత హెల్తీగా ఉన్నానంటే కారణము నా యొక్క హెల్త్ కండిషన్ సార్. నేను 25 ఇయర్స్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యాను సార్. ఎంత ప్రాబ్లం అంటే అసలు ఈవెన్ కూర్చోలేను, లెగలేను, పడుకోలేను, ఏ విధంగా అన్నా సరే ఉండలేని పరిస్థితి. ఒక నిద్ర పట్టేది కాదు, ఎప్పటికప్పుడు ఫీవర్ వచ్చేసేది. ఫస్ట్ మనం హైదరాబాద్ మొన్న రీసెంట్ గా మీటింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా డాక్టర్ ప్రజ్వల్ రెడ్డి గారు చెప్పారు చూడండి. ఫస్ట్ ఆయన యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాక బోన్ టీబీఎం అని చెప్పి, సార్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేసినా చెయ్యకపోయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్ కి సంబంధించిన టీబీ అని చెప్పి మెడిసిన్ పెట్టేస్తారు సార్. ఎందుకంటే ఫస్ట్ నేను కూడా 2000లో అదే హాస్పిటల్కి వెళ్ళి నేను ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకున్నదే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాను హైదరాబాద్. సో వాళ్ళు బోన్ కి సంబంధించిన టీబీ అని చెప్పి టాబ్లెట్స్ అదే కోర్స్ పెట్టేశారు. స్ట్రెప్టమైసిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చారు. 120 ఇంజెక్షన్స్ వేశారు సార్ నాకు. అంటే డైలీ రోజుకోటి ప్లస్ దాంతో పాటు తెల్లవారులు వేసరికి ఒక 4 టాబ్లెట్లు. ఈవెన్ నేను ఏదైనా ఎంత విషం ఇచ్చినా సరే నేను తాగేసే పరిస్థితిలో ఉండేవాడిని. అలాంటిది ఆ టాబ్లెట్స్ వేస్తే ఎప్పుడు 2 రోజులకోసారి 3 రోజులకోసారి వామిటింగ్ కూడా అయిపోయేది. సో నాకేంటంటే ఇక్కడ ప్లస్ పాయింట్, సార్ లాగా నాకు షుగర్ యాడ్ అవ్వలేదు కానీ సో మెనీ టైమ్స్ నేను ఫెయింట్ అయి పడిపోవడము, హాస్పిటల్ అడ్మిట్ చేయడము, ట్రీట్మెంట్ చేయడము ఏదో సంథింగ్ లైక్ దట్ జరిగేది. సో ఈ విధంగా అయిన తర్వాత మరి ఇదే మెడిసిన్ కంటిన్యూ చేస్తే డేంజర్ లోకి వెళ్ళిపోతామని చెప్పి అది ఆఫ్ చేసి తర్వాత నిమ్స్కి వెళ్ళాను సార్. హైదరాబాద్ లో నిమ్స్కి వెళ్ళిన తర్వాత రొమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ టైంలో మనం ఏపీలో అంటే ఏపీ డివైడ్ అవ్వలేదు అప్పటికి. 6 మెంబర్స్ రొమటాలజిస్టులు ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ శరత్చంద్రవల్లి అని, ఆయన యూకేలో స్పెషలిస్ట్. ఆయన ట్రీట్ చేశారు సార్. ఆయన తర్వాత మన విశాఖపట్నంలో లాజరస్ హాస్పిటల్ కూడా వచ్చేవాడు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో 2001 నుండి 3 వరకు పీజీ చేశాను. ఆ టైంలో ఎవ్రీ మంత్ హైదరాబాద్ వెళ్ళేవాళ్ళని. సో తర్వాత ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ఆయన లాజరస్ హాస్పిటల్కి వచ్చేవాడు, ఇక్కడ ట్రీట్ చేసేవాడు. నేను 3 ఇయర్స్ వాడాను సార్. 3 ఇయర్స్ లో నేను యాక్చువల్గా మొత్తం బాడీ ఆకారమే మారిపోయింది. ఈ 2 ముడుకులు తప్ప ఇంకేం కనబడవు. 2 ముడుకులు కూడా బాగా వాపులు వచ్చేసి ఈవెన్ బెండ్ అయ్యేది కాదు. నడవాలన్నా ఎటు వెళ్ళాలన్నా సరే ఎవరో ఒక మనిషి సహాయం తీసుకోవాల్సి వచ్చేది. సో తర్వాత చురకలు వేశారు. ఈ ముడుకులకి 2 ముడుకులకు కూడా చురకలు వేశారు. అండ్ మనకి పచ్చబొట్లు వేశారు. చాలా రకాలైన ట్రీట్మెంట్లు అయితే తీసుకున్నాను సార్. దేనివల్ల కూడా నాకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది కనబడలేదు.
సో నేను డిసైడ్ అయిపోయాను, మరి ఇంకా నాకు తగ్గదు, లైఫ్ లాంగ్ నేను ఇలా ఉండాల్సిందే, ఎవరి హెల్ప్ అనేది తీసుకోవాలి, లేకపోతే లేదు అలా ఎవరైనా పెడితే ఈ రైట్ హ్యాండ్ ఈ ఎల్బో ఇలా ఉండిపోయేది సార్. ఈ ఎలా అంటే ఇంకా ఇది మరి బెండ్ అయ్యేది కాదు, ఎంత మనం ఇచ్చేసిన అది 1 వీక్ 10 days తర్వాత అలాగే గ్రాడ్యువల్ గా దాని అంతటా అదే అయ్యేది. ఇది తగ్గిన తర్వాత ఈ లెఫ్ట్ ఎల్బో అనేది ఇది అయ్యేది. సో అలాంటి టైంలో నేను అన్నం కూడా తీసుకోవడానికి తినడానికి కూడా ఎవరో ఒకరు నాకు తినిపిస్తేనే తినాలి, లేకపోతే లేదన్న పరిస్థితిలో అలా చాలా సంవత్సరాలు సఫర్ అయ్యాను. 18 సంవత్సరాలు హోమియోపతి వాడాను. హోమియోపతి వాడినా సరే తగ్గడము రావడము జరుగుతుండేది. ఆ తర్వాత డాక్టర్ కె శ్రీనివాస్ సార్ నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన తర్వాత సార్ నాకు రియానిక్, డిటెక్సర్ అండ్ విటైన్ ఇచ్చారు. ఈ వాడిన మొదట 20 days మాత్రం నాకు విపరీతమైన పెయిన్స్, వాపులు వచ్చేసారు సార్. మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇదేంటి ఏంటి ఇలాగైపోతున్నావు, వద్దు మరేం వాడుకో, నువ్వు ఎలా ఉంటే అలా ఉంటావు అని చెప్పారు. లేదు సారు అయితే మాత్రం నాకు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసేవారు, ఇలా ఇలా వస్తుంది కాబట్టి దీనివల్ల మీకైతే ఏం అవ్వదు సార్, తగ్గుతుందని. 20th day నుంచి తగ్గడం స్టార్ట్ అయింది. 6 months కంటిన్యూ చేశాను సార్. ఈ రోజుకి 3.5 సంవత్సరాలు అవుతుంది. నాకు ఫీవర్ తెలియదు. నిద్ర అయితే మాత్రం నేను కనీసం 14 years నిద్ర లేని రాత్రులు గడిపాను. ఈ రోజు ఇప్పుడు పడుకుని పోమన్నా సరే నిద్ర వచ్చేస్తుంది సార్. సో అంత హ్యాపీగా హెల్దీగా నేను ఇప్పుడు ఉన్నాను ప్రెజెంట్. అంటే దీంతో పాటు నా దగ్గర చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి సార్. ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ కి అయితే నేను ఇచ్చాను. ఆయనకి అదే యాక్చువల్గా బ్లడ్ క్యాన్సర్, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్డ్. సో చాలా మంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈయన మరి ఎక్కువ కాలం బ్రతకడు, 6 months ఈయన టైము, సో మీకు డబ్బులు వేస్ట్, ఎక్కడ తీసుకెళ్ళకండి అని చెప్పిన తర్వాత విశాఖపట్నంలో సుజాత నగర్లో గిరిజన మూలిక వైద్యశాల అని ఒకటి ఉంది సార్. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతను ఏంటంటే న్యాచురల్ గా దొరికే ఆకులు వేరుతోనే మెడిసిన్ ఇచ్చేవాడు. అది వాడిన తర్వాత కొంచెం బాగుంది. ఒక 1 year తర్వాత నేను మన అప్పుడు తర్వాత నేను ఈ కంపెనీలో చేరిన తర్వాత మన డీడీ కిట్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని చదివిన తర్వాత దానికంటే లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయని చెప్పి తనకు చెప్పినా ఆయన నమ్మలేదు. సో ఒక సంక్రాంతి ముందు ఏమైందంటే పూర్తిగా ఒళ్ళల్లో చిన్న చిన్న కడతల్లాగా బుడుపుల్లాగా వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ చనిపోతారని డిసైడ్ అయిపోయారు. అదే టైంలో ఆ సుజాత నగర్ తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ కూడా మరి ఇంకైనా సర్వీస్ అయిపోయిందమ్మా, ఈయన మరేం చేయలేమని చెప్పిన తర్వాత అప్పుడు సర్లే చూద్దాం, ఒక నెల వాడి చూడండి అంటే మన డీడీ కిట్ అంటే ఇప్పుడు ముందుండే డీడీ కిట్ యొక్క న్యూ వెర్షనే హేల్డ్ అవుట్ సార్. ఆ డీడీ కిట్ వాడిన తర్వాత విత్ ఇన్ 1 month లో ఆయన మామూలు నార్మల్ మనిషి అయిపోయాడు సార్. సో మన ప్రోడక్ట్ దగ్గర 2.5 సంవత్సరాలు వాడిన తర్వాత చనిపోయే మధ్యాహ్నం కూడా ఆయన టాబ్లెట్ తీసుకునే రాత్రి చనిపోయాడు. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇదే కాకుండా ఒక స్కిన్ పేషెంట్ అంటే ఇంకా సార్ నేను ఇంకా ఏమైనా చెప్పొచ్చా, లేకపోతే ఎవరైనా వెయిటింగ్ లో ఉన్నారా? ఓకే. అంటే ఇంకెవరైనా వెయిటింగ్ లో ఉంటే వాళ్ళు చెప్పిన తర్వాత సార్ నాకు అంటే నేను రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఒక రోజు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. అందరికీ శుభోదయం. టెస్టిమోనియల్ అందరు చెప్పినవి కూడా విని చాలా సంతోషంగా ఉంది. అలాగే నా టెస్టిమోనియల్ నాతోటి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. నాకు యాక్చువల్గా ఏంటంటే నా వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది, 90 kilos ఉండేవాడిని. అలాగే థైరాయిడ్ 50 mg యూజ్ చేసేవాడిని. ఒక 10 మెట్లు ఎక్కాలన్నా అలికి వచ్చేసేది, ఆవేశం వచ్చేసేది. అవన్నీ కూడా పివి రమణ గారి దయ వల్ల, డాక్టర్ శ్రీనివాస్ దయ వల్ల చాలా హ్యాపీగా అందరి మధ్యలో ఈరోజు నేను. నా థైరాయిడ్ అయితే స్టార్టింగ్ డీడీ కిట్తో స్టార్ట్ అయ్యేటప్పుడు 50 mgని 25 mg వచ్చింది. అలాగే ఈరోజు 8 months అయ్యింది నేను థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అంటూ వాడటం లేదు. ఈ 8 monthsలో కూడా 2 times నేను టెస్ట్ కూడా చేయించాను. అంతా కూడా నార్మల్గా ఉంది. నాకు నా వెయిట్ తగ్గింది. రెండోది ఇప్పుడు నిన్న కాదు మొన్న అమావాస్య రోజు ఇక్కడ మా రాయపూర్ దగ్గరలో ఒక 100 kilometers దగ్గరలో ఒక అమ్మవారి మందిరం ఉంటే మా ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట. అక్కడ 1016 మెట్లు ఉన్నాయన్నమాట. 1016 మెట్లు కూడా ఎప్పుడెక్కననేది కూడా నాకు తెలియదు. మా పాప అంటే 22 years పాపకి ఆవిడ ఎక్కలేకపోతుండేది. నేను తిరిగి ఆవిడ అంటున్నాను 50 కింద. ఇదంతటికీ కారణం మన హెల్తీ వాడుతున్నట్టు నేను ఏదైతే వాడానో వాటన్నిటికి కూడా చాలా మంచి రిజల్ట్ నాకే వచ్చింది. అలాగే మా మిస్సెస్కి
పిసిఓడి, నెక్స్ట్ థైరాయిడ్ ఉండేది. ఆ రెండు కూడా చాలా చక్కగా కంట్రోల్ అయ్యి 100 mg నుంచి 25 mgకి వచ్చింది ఆవిడ. మా పాపకి థైరాయిడ్ ఉండేది, థైరాయిడ్ నీళ్ళు ఇప్పుడు. మా మిస్సెస్ వాళ్ళ అన్నయ్య బాగా హెవీగా ఉండేవారు, మన వెంకటరమణ గారికి, డాక్టర్ గారికి అందరికీ తెలుసు. ఆయనకి ఏంటంటే విశాఖపట్నంలో 7 Hills లో ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మీకు త్వరలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు సార్. ఆయనకి మేము డాక్టర్ గారికి ఇలాగ మన శ్రీనివాసరావు గారికి చెప్తే టీడీ కిట్తో పాటుగా మన ఎంజాయమ్ 10 ఉండేది. ఇప్పుడు మన హెల్.ఓ మెయిలెక్స్ వచ్చాక దాన్ని కొద్దిగా సైడ్ చేసినట్టుంది. ఆ ఎంజాయమ్ 10 డీడీ కిట్ 3 months ఇచ్చిన తర్వాత అదే హాస్పిటల్లో మళ్ళీ టెస్ట్ చేసుకుంటే ఇదంతా క్లియర్ అయ్యింది, ఎలా అయిందనేసి ఆ డాక్టర్స్ వాళ్ళు అడిగారు. అంత మంచి రిజల్ట్ ఎంజాయమ్ 10 ఇచ్చింది సార్ ఆయన. ఈరోజు హ్యాపీగా ఏ హార్ట్ అటాక్స్ లేవు, ఏం లేవు, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. అలాగే ఇందాక వెంకటరామన్ చెప్పాడు రియోనిక్ గురించి, బొబ్బుల్లో ఒక ఆవిడకి ఇచ్చామని. ఆ వీడియో ఈ మధ్య నేను స్టేటస్లో వేస్తే కిరణ్ గారే మెసేజ్ పెట్టారు, సార్ ఆ వీడియో ఒకసారి పంపించండి అని. మీకు పంపించాను కూడా కిరణ్ గారు. ఇలా ఎన్నో రియోనిక్ నాకంట పెద్ద మా అక్కగారికి పొలం పని చేస్తుంటారు, ఎప్పుడు నడువు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఎప్పుడు కంటిన్యూ ఉండే అనమాట ఆవిడకి. ఆవిడనమాట ఒకరోజు ఇలా నాకు తగ్గడం లేదు, బొబ్బుల్లో హోమియోపతి కూడా వాడుతున్న తగ్గడం లేదంటే శ్రీనివాసరావు గారి దగ్గర పంపించి ఆయన చేయించిన తర్వాత ఆవిడకి రియోనిక్, డీడీ కిట్టు 3 months ఇచ్చాక ఆవిడ ఈరోజు ఎలా పొలం పని చేసుకుంటున్నారంటే చాలా సంతోషంగా, చాలా యాక్టివ్గా వాళ్ళ పొలం పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే మన హెల్త్లో ఏ వచ్చాయో మ్యాక్సిమం మేము వాడాం సార్. వాడడానికి కూడా కారణం ఎలా అంటే స్టార్టింగ్ నేను సీటుఓ వేసేటప్పుడు మన కంపెనీ 1 lakh పీపీ వ్యాలెట్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వేసేటప్పుడు 45,000 ఇచ్చింది. మళ్ళీ మొన్న 4 యూనిట్లు వేస్తే 45,000. ఇవన్నీ కూడా నా కుటుంబానికి మాత్రమే నేను వాడుతున్నాను. ప్రతి ఒక్కటి నేను టెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కటి వాడుతున్నాను. ఈరోజు హెల్.ఓ, హెబ్డోయల్ తీసుకుంటూ మన వేజ్ మేనేజ్మెంట్ వాడుతున్నాను సార్. ఈ వేజ్ మేనేజ్మెంట్ వాడిన తర్వాత కూడా కనీసం నాకు ఇంచుమించు ఒక 3 నుంచి 4 kilos డిఫరెన్స్ వచ్చింది నా శరీరంలో. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికో వెళ్తే, అంటే నేను నా గురించి చెప్పుకోవడం కాదు, ఎక్కడికో వెళ్తే మా అబ్బాయిని చూసి ఇంత పెద్ద అబ్బాయి ఉన్నాడా అని అడిగే రోజులు కూడా వచ్చాయి. అందుకే మీ అందరి ఉండడానికి కారణం మాత్రం హెల్త్ సార్. చాలా ఇంకా ఉన్నాయి, మనకి టైం అయిపోయింది, ఇంకో రోజు చెప్దాం మనం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు. సార్ మీ వాయిస్ రావడం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. మంచి టెస్టిమోనీస్. అంటే ఆ పీపీ వ్యాలెట్లు వాడడం అనేది అంత సింపుల్ ఏం కాదు, చాలా మంది అందేసుకుంటున్నారు. కానీ మీరు వాడుతున్నారంటే రిజల్ట్ మన కోసం, అంతే కదా? లేదు సార్, ఇంకా ఉండేది కూడా నా కుటుంబానికే వాడతాను తప్ప ఎవరికి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఇంకెన్నో ప్రోడక్ట్లు రావాల్సి ఉన్నాయి, ఇప్పుడు వాడవలసి ఉన్నాయి. అందుకు కాబట్టి అది ఇంకా అవి అవుతాయి అంటే మరికొక సీటు వేస్తాను నేను. నా గురించి మాత్రం ఇది కంటిన్యూ మా ఫ్యామిలీ గురించి చేస్తుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు ఫ్రెండ్స్ అందరూ కూడా. ఈరోజు లాస్ట్ టెస్టిమనీ నాది కూడా ఒకటి చెప్పి నేను సెక్షన్ క్లోజ్ చేస్తాను. ఏదైతే ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే వాటర్ చేంజ్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే వాటర్ ఏదైతే చేంజ్ అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు, ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి. నాకైతే ప్లమ్ పట్టి నెక్స్ట్ కఫ్ బాగా జలుబు చేసింది. కంటిన్యూగా నేను ఏ మెడిసిన్ యూజ్ చేయకుండా యాక్చువల్లీ చాలా ఇబ్బందులు కూడా జూమ్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ అలాంటి టైంలో నేను కుర్కుమినిటీ అని మన దగ్గర ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అయితే ఉంది. ఈ కుర్కుమినిటీ ఏదైతే ఉందో దీన్ని నేను యూజ్ చేశాను కంటిన్యూగా డైలీ 2 times. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్, నెక్స్ట్ నైట్ పడుకున్నప్పుడు. ఈ డైలీ 2 times యూజ్ చేయడం వల్ల విత్ ఇన్ ఫ్లమ్, కఫ్ లేకపోతే కోల్డ్ ఏదైతే ఉందో నాకే టెస్టిమనీ, చాలా బీభత్సమైన టెస్టిమనీ అండి. ఎంత టెస్టిమనీ అంటే నేను చాలా ఇబ్బంది పడిపోయాను అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు. వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఉన్నాయి, ఫీవర్స్ అవి ఇవి చాలా మందికి ఉన్నాయి. బట్ నాకు ఎలాంటిది కూడా
ఎఫెక్ట్ అవ్వకుండా నాకు ఈ యొక్క ఫుడ్ కమ్యూనిటీ బాగా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ హెల్పింగ్, థ్యాంక్ యూ ఫుడ్ కమ్యూనిటీ. ఈరోజు ఎవరైతే విన్నారో ఫ్రెండ్స్, డబ్బులు సంపాదించడానికి మన అందరికీ చాలా వాల్యూ ఆఫ్ వేస్ ఉన్నాయి చాలా. కానీ అదే డబ్బుని ఖర్చు పెట్టాలి అంటే, ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది అంటే ఓన్లీ ఒకే వే హెల్త్ ని మాత్రమే కాపాడుకోవాలి. దాన్ని మనం అవకాశం తీసుకోవాలి. ఆ ఒకే వే మాత్రం హెల్తిక్. ఈ హెల్తిక్ ప్రోడక్ట్ ద్వారా చాలా మంది రిజల్ట్ వస్తున్నాయి. రిజల్ట్స్ అన్ని మనం చూసాం ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో మనం చూద్దాం. నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడే ఛాన్స్ అయితే తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హెల్తిక్.